మాతృదేవోభవ. ఎవరి లోకులు నీవుగాక జనని, ఎవరి లోకులు నీవుగాక ఎదియో ఏదేదియో వాగుచుంద్రు విరోధమును బోనియుందు మన ఎందున్ మిత్రులేయుండబోరు. జగన్మాత ఎవరి లోకులు నీవుగాక ఎదియో ఏదేదియో వాగుచుంద్రు విరోధమును బోనియుందమన ఎందున్ మిత్రులేయుండబోరు. అవి ఏ చూపులో అందు ఏమి గలదో ఆ చర్చ నాకేలనే, అవి ఏ చూపులో అందు ఏమి గలదో ఆ చర్చ నాకేలనే. భవదారాధన చేసెదన్ తొలగనీవా దృష్టి దోషములన్, భవదారాధన చేసెదన్ తొలగనీవా దృష్టి దోషములన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 888వ భాగానికి స్వాగతం పలుకుతాం. అద్భుతమగు పిడికిలి మీ హృద్భవనము, దాని శక్తి నెవడందుకొను సద్భావముతో అతడే అద్భుతములు సృష్టి చేయునవని స్థలిలో. మీకు ఒక వేదాంతపరమైనటువంటి అభివ్యక్తి కలిగిన చిత్రాన్ని ఇచ్చాను. దానికి మీ వ్యాఖ్యలు రాసి పెట్టుకోండి, నా వ్యాఖ్యలు చెబుతాను. రాజస్థాన్ లాంటి ప్రాంతంలో ఒక యాత్రికుడు ఎవరో ఒక బండ మీద కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. అప్పటికప్పుడే అదే పెద్ద పంచెలు కట్టుకుంటారు వాళ్ళు, లుంగి పంచెలు, అలాంటి పంచె, పెద్ద దుప్పటి కప్పుకుంటారు, పెద్ద తలపాగా పెట్టుకుంటారు. అలాగే కూర్చుని అలాగే ఓ బండ మీద. ఇంకొకడు ఇంచుమించు అదే వేషంలో ఉండి కొంచెం దూరంగా ఉండి గొంతు కూర్చుని ఇతను చూస్తున్నాడు, ఏమిటిది ఏమిటిది అని. ఇంకొకడు వీళ్ళిద్దరితో సంబంధం లేకుండా ఆ దూరంగా దారి ఉంటే అడవి దారిలాగా ఆ దారిలో సైకిల్ వేసి వెళ్ళిపోతున్నాడు. ఇది నాకు ఒక ప్రముఖ దినపత్రికలో చూసి బాగా నచ్చి దాని వరకు కత్తిరించి నేను నిత్యము చదువుకునే యోగ వాసిష్టం పుస్తకానికి ముందు పెట్టుకున్నాను, దాన్ని తెల్లకాగితం మీద అంటించి. ఇది వేదాంతం అని. మనుషులు రకరకాలుగా ఉంటారు. దానికి నాకు తోచిన వ్యాఖ్యనే రాసుకున్నా. ఆ వెళ్ళిపోతున్న వాడి దృష్టి ఏమిటంటే, ఇక్కడ ఈ కూర్చున్నవాడిది ఏమిటంటే ఎక్కడే తేల్చుకుందాం. ఆత్మ ఏమిటో, ధ్యానం ఏమిటో, నేనెవరో అనేది ఏమిటో ఎక్కడే తేల్చుకోవాలి. అందుకే అదే వేషంతో అలాగే కూర్చున్నాడు, ఎక్కడే తేల్చుకుందాం. ఈ చూస్తున్నవాడికి ఇది ఏమిటో తెలుసుకుందాం ఇంత పట్టుదల లేదు. కానీ ఏమిటి ఇలా కూర్చున్నాడు, మనతో పాటు వచ్చాడు, ఇలా కూర్చుని పోయాడు, రాడా కంపతీసి ఏమిటి ఎలా ఉన్నాడు, ఇదేమిటో తెలుసుకుందాం అంటే కొంచెం ఆసక్తి ఉంది, కానీ ఇంత పట్టుదల లేదు. అందుకని ఇదేమిటో తెలుసుకుందాం. ఆ వెళ్ళిపోయేవాడు ఇంటికి వెళ్ళి ఏదో చేద్దాం అంతే. ఇవి 3 నేను రాసుకున్న వ్యాఖ్య. ఏదో చిత్ర వ్యాఖ్యానం పెడతారే, దాని బొమ్మల వ్యాఖ్య రాయమని వారెవరూ అడగలేదు. కానీ నాకు తోచి నేను రాసుకుని నేను చదువుకునే పుస్తకాన్ని పైన అంటించుకుని రోజు దాన్ని చదువుకున్నట్టు ఒకసారి ముందు చూసి ఎంత బాగుంది అనుకుంటా. అంటే ఈ ముగ్గురులో మనం ఎవరో తెలుసుకోవాలి. ఇక్కడే తెలుసుకుందామా, ఇదేమిటో తెలుసుకుందామా, ఇంటికి వెళ్ళి ఏదో చేద్దామా. ఇంటికి వెళ్ళి ఏదో చేద్దామంటే ఏం చేసినా జన్మలు తప్పు, ఏం చేసినా దుఃఖాలు తప్పు, సుఖాలు తప్పు, సుఖంలో దుఃఖం, దుఃఖంలో సుఖం, అది దుఃఖమో తెలియని పరిస్థితి. ఇంకేదో తప్పు, ఇంకా అలా చేసుకుంటూ ఉండడమే ఇంటికి వెళ్ళినంతకాలం ఇంకంతే. ఇదేమిటో తెలుసుకుందామంటే కొంచెం ఆసక్తి. మళ్ళీ కాస్త ఆకలి వేసేవారు కూర్చుంటాడు, అక్కడ ఆకలి వేయగానే వెళ్ళిపోతాడు. ముందు అది ముఖ్యమండి బాబు అని వెళ్ళిపోతాడు, లేదు ఎవరో పిలవగానే వెళ్ళిపోతాడు, ఏదో ఆశ చూపించగానే వెళ్ళిపోతాడు. కానీ ఎక్కడే తెలుసుకుందామని కూర్చున్నాడు చూడండి, అదే వేషంతో వాడు కదలడం. అది కావాల్సింది. వాడు యోగి వేమన. ఆ బొమ్మలు, అటువంటి బొమ్మలు చూస్తే మనకు కలగాల్సిన భావం అది ఆధ్యాత్మిక చిత్రం. ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మొత్తం ప్రవచనం అనేదంతా కూడా ఒక తత్వవేత్త చెప్పడం అనే విషయం అంతా కూడా ఇక్కడే తెలుసుకుందాం అనే స్థితికి మనుషుల్ని ప్రేరేపింపజేయడానికి, ఇంటికి వెళ్ళి ఏదో చేయడానికి కాదు, ఇదేమిటో తెలుసుకుందామని చూడడానికి కాదు. కానీ కొంతమంది అలాగే ఉంటారు. నయమే, అలా ఏదో తాపత్రయంలో ఉండేవాడు కంటే అక్కడ ఉండి తెలుసుకుందామన్నా కొంచెం నయం. అక్కడే తెలుసుకుందాం అనేవాడు ఇంకా సర్వోత్తముడు, తెలిపోతుంది వాడికి. వైజ్ఞానిక ప్రగతి అంతే, ఆధ్యాత్మిక ప్రగతి అంతే. అంటే మీ హృదయంలోనే త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి అని వేదం చెబుతోందయ్యా. నువ్వే యజ్ఞం, నువ్వే విష్ణువు, నువ్వే రుద్రుడు, నువ్వే బ్రహ్మ, నువ్వే ప్రజాపతి. ఏమిటిది మరి? ఆ నువ్వే ఊరికి చెబితే ఊరికే త్వం 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 అని చదువుకోవడమేనా పోటీపడి? ఈ వాక్యం అంతా ఒక్కసారి ఊపిరి పట్టుకుని ఒక్కబట్టి అన్నామా లేదా, అది పెద్ద విషయం, ఆ సర్కస్ అది.
కాస్త అభ్యాసం చేస్తే వస్తుంది. చిన్నప్పుడు అంటాం, మా చిన్నతనంలో మా ఊళ్ళో మంత్రపుష్పం చదువుతూ ఉంటే ఈ వాక్యం దగ్గరికి వచ్చేసరికి మేము ఊపిరి బెగబట్టి చూసేవాళ్ళం. ఈ బ్రాహ్మణులు అటుపక్కో 10 మంది ఇటుపక్కో 10 మంది నిలబడేవాళ్ళు. వాళ్ళు ఒక వాక్యం చదివితే వీళ్ళు ఒక వాక్యం చదివేవాళ్ళు. త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి అనేవారు. ఆ బ్రహ్మత్వం అనేసరికి మేము ఎగిరి పడేవాడు. ఒకసారి భలే అన్నారు. అప్పటికంతే. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చా కూడా అంతేనా? ఈ త్వం అంటూ కూర్చోవడమా? ఏమిటి త్వం యజ్ఞ, త్వం వషట్కార, త్వం ఇంద్రక, త్వం రుద్రక, త్వం విష్ణు, త్వం బ్రహ్మ, ఏమిటిది అని నేనేనా? నువ్వు అంటే ఎవరు? వారణాసి వెంకటరావా? ఎవరు తెలుసుకోవాలి కదా. పోనీ వారణాసి వెంకటరావు ఏమో తెలుసుకుందాం. ఎవరిని అంటున్నారు? నేనే యజ్ఞం, నేనే విష్ణువు, నేనే రుద్రుడు, ఏమిటిది? అయోమయం మాటల. వేదాన్ని అయోమయం అనలేం కదా, మన బతుకులు అయోమయం. కానీ అయోమయమైన బతుకుల్ని విష్ణుమయం చేసేది కదా వేదం. ఒక వయస్సు వచ్చాక, కనీసం 50 ఏళ్ళు దాటాక ఈ చదివిన పెద్ద మనుషులకి, విన్న పెద్ద మనుషులకి అది ఏమిటో తెలుసుకోవాలనిపించాలి. అదే ఇక్కడే తెలుసుకుందాం. కనీసం ఇదేమిటో తెలుసుకుందామంటే తెలుసుకుందాం, తర్వాత వస్తుంది. ఇదేమీ లేకుండా ఇంకా ఊరికే ఎన్ని ఎకరాలు కొన్నాం, ఎన్ని ఎకరాలకు అమ్మాం, అప్పుడు అమ్మేయకుండా ఉండుంటే ఎందుకు సాగదేత? ఇంకా ఇదే ఇంటికి వెళ్ళి ఏదో చేసుకుందాం. ఇంకా ఇప్పటికి కూడా 10 రూపాయలు మిగుల్చుకోవడం ఎలాగా? ఈ రూపాయలు మిగుల్చుకోవడం ఎంతసేపు? ఇంకా వాడేమిచ్చాడు, వీడేమిచ్చాడు, నక్షత్రమా, పడవ, ఓడ, లెక్కలు ఇవన్నీ ఈ నోట్ల మీద ఉంటూ ఉంటాయి. 100 రూపాయల నోటు మీద ఓడ ఉండేది. ఎందుకంటే ఓడ ఇచ్చాడంటే 100 రూపాయలు. ఏదో నక్షత్రం అంటే పావల, ఏదో పడవ అంటే 2 రూపాయలు ఏదో ఉంది. పూర్వం అనుకునేవారు ఇలాగ. ఈ దక్షిణలు కూడా వేనా? స ఉత్తరస్తాత్, స దక్షిణస్తాత్, స ఏవాధస్తాత్, స పశ్చాత్, స పురస్తాత్ అని ఆలోచించమా? సయే వేదగం సర్వం ఎందుకు అన్నాడు ఉపనిషత్తుల్లో? ఉత్తరత అదే, దక్షిణత అదే, ముందదే, వెనకదే, కిందదే, పైనదే, మొత్తం అంతా అదే. ఏమిటదే మొత్తం అంతా? ముక్కుపోడవా? తెలుసుకోవద్దా? శాస్త్రం చదవడానికి, దాని గురించినటువంటి పరిశోధన చేయడానికి తేడా ఇది. విద్య నేర్చుకునేటప్పుడు ఆ స్వరాలు, ఆ దీర్ఘాలు, ఆ పద్ధతి, ఆ చదవడం, ఆ క్రమశిక్షణ అంతవరకు చాలు. తర్వాత దాని మీద పరిశోధన చేస్తే అద్భుతమగు పిడికిలిమి హృద్భవనము, దాని శక్తినెవడందుకొనం సద్భావముతో, అతడే అద్భుతములు సృష్టి చేయునవని స్థలిలో. సద్భావంతో ఎవరైతే హృదయంలో ఉండే భగవత్ శక్తిని, చిచ్చక్తిని, చేతనములయందు చిచ్చక్తిగా, జడ పదార్థములయందు జడశక్తిగా ఉంటుందో ఆ శక్తిని అందుకుంటాడో వాడు అద్భుతాలు సృష్టిస్తాడయ్యా. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మక. అదే ఇచ్ఛాశక్తి, అదే జ్ఞానశక్తి, అదే క్రియాశక్తి, అదే ఘన పదార్థాన్ని కరిగించేటువంటి యంత్రశక్తి, అదే కరిగినటువంటి ఘన పదార్థాలని ద్రవంగా రూపంగా మారిన వాటిని వాయు రూపానికి మార్చేటువంటి తంత్రశక్తి, అదే వాయు రూపంలో ఉన్నటువంటి పదార్థాన్ని తనకు అనుకున్నట్టుగా మార్చగలిగడం, మాయం చేయగలగడం కూడా చేయగలిగినటువంటి మంత్రశక్తి. మనిషి తన యంత్రశక్తి నుంచి తంత్రశక్తికి, తంత్రశక్తి నుంచి మంత్రశక్తికి తన శక్తిని పెంచుకోవాలా వద్దా? కృతయుగ నాడు మంత్రశక్తి పనిచేసింది, త్రేతా ద్వాపర యుగాల్లో తంత్రశక్తి పనిచేసింది. ఇప్పుడు యంత్రశక్తి తప్ప ఏం పని చేయకుండా పోయింది. ఆ యంత్రం కూడా పనిచేయదు. ఏ ఎలక్ట్రానిక్ సాధనం మీరు కొనండి, 6 నెలలు దాటితే పనిచేయదు. అది అసలు పని చేయకుండానే ఒకటి పెడతాడు ముందు అందులో, ఎందుకంటే కొత్తది కొనాలి. అంచేత యంత్రశక్తి నమ్మదగింది కాదు. దాని నుంచి తంత్రశక్తికి వెళ్ళవలసింది, దాని నుంచి మంత్రశక్తికి వెళ్ళవలసింది. ఆ పరిశోధన జరిగితే ఇటు వైజ్ఞానికంగాను ఆధ్యాత్మికంగాను 2 రకాల పురోగమిస్తాం. భౌతికవాదం నైతికవాదం మధ్యలో, భౌతికవాదం ఆధ్యాత్మికవాదం మధ్యలో విభేదం లేనే లేదు. మన అజ్ఞానంతో మనం సృష్టించుకోవడం తప్ప. సమస్త భౌతికతకి ఆధ్యాత్మికతే మూలం. ఆధ్యాత్మికత లేని భౌతికత ఒట్టిగడ్డి కింద లెక్క. పశువులు కూడా ఇంకా ఒట్టిగడ్డి పశువులైనా తింటాయి. ఆధ్యాత్మికత పునాదిగా లేకపోతే భౌతికత దండగ. అసలు ఎంత దండగో వాడెవడు కిమ్ ఉన్నాడు, కిమ్ జోన్ ఉంగ్, వాడి పేరు కంఠస్థం చేయడం కష్టం. వాడు దుంపదేగా ఆ ఉత్తర కొరియా ఉంటాడు వాడు. ఇది విశ్వక్సేనుని కొడుకు కస్కస్కం బొట్లేనా నాకు నోటుకొచ్చి, కానీ ఈ కిమ్ జోన్ ఉంగ్ పేరు రావట్లేదు. 10 సార్లు ప్రయత్నించాను ఇప్పటికి. వాడి భాష ఏమిటో వాడేమిటో పెద్ద గుండె వేసుకుని ఉంటాడు వాడు పేల్చేస్తాడు మొత్తం ప్రపంచాన్ని. చేసినా చేస్తాడు. ఈ ట్రంపు, ఆ కింగ్ జోన్ అంతా ఓసారే పుట్టారు మొత్తం హిరణ్యకశిపుల్లాగా. ఇప్పుడు చేస్తారా పని? ఇప్పటికే ట్రంప్ గారు చెప్పకుండా సిరియా మీద వేసాడు, ఆఫ్ఘనిస్తాన్ మీద వేసాడు, రేపు ఇంకో చోట వేయడనేమిటి? చెప్పండి. ఇప్పుడు ఎంత భౌతికత మీరు సాధిస్తే ఏం ప్రయోజనం? అప్పుడు కాపాడేది కేవలం ఆధ్యాత్మిక భావన ఒకటే.
అందుకని దైవాన్ని అంగీకరించి తీరాలి, దైవాన్ని ఆరాధించి తీరాలి, రెండో మాట లేదు. ఎంత భౌతికత పెరిగినా సరే దానికి మూలమైనటువంటి ఆధ్యాత్మికత ఉండవలసింది. అంచేతన అద్భుతమైన పిడికిలు లాంటి మన హృద్భవనంలో ఉన్న కాంతి ప్రసరించి ఈ భౌతిక ప్రపంచం యొక్క సత్యం తెలియాలి అంటే ప్రయత్నం చేస్తూ ఉంటే వైజ్ఞానికత ముందు బయటపడుతుంది, ఆధ్యాత్మికత తర్వాత బయటపడుతుంది. దాన్నే ఇంగ్లీషులో చెప్పారు శాస్త్రజ్ఞ, ఫిజిక్స్ లీడ్స్ టు ఫిలాసఫీ అని. విజ్ఞాన శాస్త్రం ఎప్పుడు వేదాంతానికి దారి చూపిస్తుంది అన్నారు. ఫిజిక్స్ లీడ్స్ టు ఫిలాసఫీ. విజ్ఞాన శాస్త్రం వేదాంతానికి దారి చూపిస్తుంది. ఆ పరిశోధన అలా చేసుకుంటూ వెళ్ళాలి. దారి చూపిస్తూనే చూద్దాం, చేసుకుంటూ వెళదాం. ఎందుకంటే ఆశ విచిత్రమైనది కదయ్య. కవి మనిషి నిప్పు కనిపెట్టిన దగ్గర నుంచి వేళ కంప్యూటర్ వరకు ఎందుకు ఇన్ని కనిపెట్టాడయ్యా అసలు? ఆశ చాలా గొప్పది కవి. నిరాశ పనికిరాదు, దురాశ పనికిరాదు, కానీ ఆశ చాలా గొప్పదయ్యా. ఆశ ఉండాలి. అత్యాశ పనికిరాదు, రత్యాశ పనికిరాదు, నిరాశ పనికిరాదు, దురాశ పనికిరాదు, కానీ ఆశ ఉండాలయ్యా. ఎందుకంటే ఆశ విచిత్రమైనది గదయ్య. అగాధమునందు నుంచి ఆకాశమున క్రమించు అవకాశము చూచును మానవుండు. ఆశ విచిత్రమైనది గదయ్య. అగాధమునందు నుంచి ఆకాశమున క్రమించు అవకాశము చూచును మానవుండు. ఆ ఆశయే వాని ఆశయమునైనది, ఈ ఆశయే వాని ఆశయమునైనది. రేపు వసంత శోభకై. కవి నీ కవిత్వంలో చెబుతున్నానయ్యా, ఒక్క మాట విను. మనిషి హృదయం ఎటువంటిదంటే రేపు వసంత శోభకై ఈ శిశురమ్ములో చిగురులేరును పిల్చును కోకిలమ్మలన్, పిల్చును కోకిలమ్మలన్. రేపు వసంత శోభకై ఈ శిశిరమ్ములో చిగురులేరును పిల్చును కోకిలమ్మలన్. ఆశ విచిత్రమైనది కదయ్యా. ఆశ చాలా విచిత్రమైంది. అగాధమునందు నుంచి ఆకాశమును ఆక్రమించు అవకాశము చూసును మానవుడు. అగాధంలో ఉంటాడు, ఆకాశాన్ని ఎలా ఆక్రమించాలని చూస్తాడు. సాధ్యమేనా? కానీ మనిషి అలా ఆలోచించాడు కాబట్టి వాడికి కాకపోయినా వాడి మనవడికైనా సాధ్యమైందండి. దానికే మామిడి టెంక ఉదాహరణ. వేసవకాలం మామిడి పళ్ళ రోజుల్లో చెప్పుకోవాలి. ఓ రైతు పొలం గట్టు మీద మామిడి టెంక నాడుతున్నట్ట. ఓ పండు నుంచి వచ్చిన టెంక. దాన్ని ఏదో ఇలా దగ్గరికి చేర్చి ఏదో చేస్తున్నట్టు. ఆ దూరంగా పెడుతున్న రాజుగారికో మంత్రి గారికో ఏదో ఈ రైతు చర్య కొంచెం విచిత్రంగా అనిపించి దగ్గరికి వచ్చారు కదా. అప్పటికే ముసలాడు పోయావు, నీకు 80 ఏళ్ళు ఉన్నా, నువ్వు టెంకన ఆడుతున్నావు, అది చెట్టై మొక్కై తిందామనేనా అన్నట్ట. అది మొక్కై మానై, అది ఓ పిలకై, అది మొలకై పిలకై మొక్కై మానై చిగురై ఆకై పువ్వై పిందై కాయై పండై నువ్వు తింటావా, అంతవరకు నువ్వు ఉంటావా అన్నట్టు. గుర్రం దిగవయా, నీ సంగతి చెబుతా అన్నట్ట. దిగాడు. అప్పుడు చెప్పాట, మా తాత కూడా ఇలాగే అనుకుని నాకు ఇప్పుడు మా ఆవిడపళ్ళు ఉండేవా అన్నట్టు. అయ్యో బాబోయ్, నా రాజ్యంలో నా ప్రజలు నాకంటే తెలియని వాడు అనుకున్నట్ట రాజు. ఆశిష ఉండదు. నేను నాడుతున్నానంటే వెర్రిమోహం నా కోసం అనుకుంటున్నావా? మా మనవడి కోసం. కానీ ఆ తాతగారండి, ఆ రైతు ఎవరో కానీ, అది కథ అయినా సరే ఎంత గొప్పదంటే, ఆ తాత ఎవడో తన మనవడు కోసం నాటలేదండి. ఎందుకంటే ఆ చెట్టుకి ఆ పొలానికి తన మనవడే వస్తాడని, వాడే తింటాడని ఏం లేదండి. పక్షులు తినచ్చు, ఎవరైనా తినచ్చు. అంటే జాతి మొత్తాన్ని, భవిష్యత్ జాతిని తన మనవడిగా భావించాడు. ఆ తాత కంటే శంకరాచార్య ఎవరైనా ఉంటారా? అది జ్ఞానం అంటే. అతను తాత కాదు, ఆది శంకరాచార్య. వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి, మహానుభావుల ఆలోచనలు అలా ఉంటాయి. భవిష్యత్ తరం బాగుండాలి, భవిష్యత్ తరం బాగుండాలి. లేకపోతే మహానుభావుడు 32 ఏళ్ళు బతికాడా, అందులో 8 ఏళ్ళు ఏదో బాల్యంలోనూ, ఇంకో 8 ఏళ్ళు గురువుగారి దగ్గర నేర్చుకోవడంలో సరిపోయిందా? 16 ఏళ్లలో 200 గ్రంథాల ఏమిటి అసలు? మానవ మాతృడు వల్ల అయ్యే పనేనా అనిపిస్తుంది. ఇంకా కూర్చొని చూసి రాసిన అవే అప్పటికప్పుడు అశువుగా చెప్పాడు ఆయన. ఏమిటిది? అందుకే మన జాతి ప్రత్యేకంగా ఇటువంటి వాళ్ళని అవతార పురుషులుగా గౌరవిస్తున్నాడు. తప్పనిసరిగా వారి యందు ఆ ఆరాధనాభావమే ఉండాలి. దానికి ఆచరణాత్మకతను జోడించాలి. ఆరాధన పేరు మీద మళ్ళీ శంకరాచార్యకి అభిషేకం చేసాం, మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేస్తున్నాం మీరు రండి, ఇవన్నీ ఆయనకు అక్కర్లేదు. ఆయన కావాల్సింది రసం కాదు, మనిషి నీరసపడకుండా ఉండడం కావాలి. ఆ విగ్రహానికి ఏదో చేస్తే మనకేం రాదు, అదంతా కేవలం స్ఫూర్తి. ఆలయం కట్టామంటే స్ఫూర్తి. కేవలం దర్శనం చేసుకుంటే వెంటనే శంకరాచార్య స్తోత్రాలు, ఆయన జ్ఞానం, ఆయన భక్తి, ఆయన వైరాగ్యం అన్నీ గుర్తు రావాలి.
అవి మానేసి చుట్టూ తిరిగితే ఒక ఫలితం, ఈ చుట్టూ నుంచి ఇలా తిరిగితే ఒక ఫలితం పెడితే అజ్ఞానంలో పడతాం మళ్ళీ. ఉన్న దేవుడు చాలు, కొత్తగా ఆయన ఎందుకు? రాముడిని కృష్ణుని అందరిని ఇలాగే తయారు చేసాం మనం. చుట్టూ తిరిగితే ఫలితం, మొక్కితే ఫలితం, కొబ్బరికాయకి ఫలితం, అంతే. అభిషేకం చేస్తే ఫలితం, హారతి ఇస్తే ఫలితం. అంతేకాని ఆయన జీవితం ఏమిటి, ఆయన చరిత్ర ఏమిటి, ఆయన ఏం చేశాడు, అది మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మన జీవితంలోకి ఎందుకు దాన్ని ఆహ్వానించలేకపోతున్నాం, ఆస్వాదించలేకపోతున్నాం, ఆచరించలేకపోతున్నాం? ఈ మాట లేదండి. అందువల్ల శతకోటి దేవతలు జన్మించిన, శతకోటి అవతారాలు ఎత్తిన భగవంతుడు మన జాతి బాగుపడడం లేదు. చాలా వెనకబడిపోతుంది అనేక రంగాల్లో. ఎందుకంటే మన ఆలోచనే వేరు. అసలు వాళ్ళ నుంచి ఏం తీసుకోవాలో తీసుకోవట్లా. ఇతర దేశాలు చాలా చోట్ల పుట్టిన చారిత్రక పౌరాణిక మహాపురుషుల నుంచి వాళ్ళు ఏం గ్రహించాలో అది గ్రహించారు. మన ఊళ్ళే వారిని మనం గ్రహించలేదు, విగ్రహించాం మనం, అంతే అయిపోయింది. నువ్వు బ్రాకెట్లో పెట్టి పారేసామని, మీరు అలా పడుకొని మేము పూజ చేస్తామని, అంతే. అది ఈ ఆచరణాత్మక దృక్పథం పెరగాలి. ఆకాశమును ఆక్రమించు అవకాశము చూచును మానవుండు. పూర్తిగా కుళ్ళిపోయిందనుకున్న సమాజాన్ని బాగు చేయడం కూడా అటువంటి అత్యాశే. కానీ మరి ప్రయత్నం చేస్తున్నారు, దానికి కొంత ఫలితం కలుగుతోంది ఖచ్చితంగా. నేనైతే 4-5 ఏళ్ల పాటు చూస్తున్నా. ఇదివరకు యువతరంలో నాకు ఎక్కువ అనుసరణ ఉండేది కాదు, నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. 5-6 ఏళ్ల క్రితం ఆధ్యాత్మికవాదులు ఎవరికి యువతరంలో ఎక్కువ అనుసరించే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, ఏదో పెద్దాళ్ళే చూసేవాళ్ళు. ఈ మధ్య ఒక 5-6 ఏళ్లుగా చూస్తున్నాం, ఎక్కువ యువతరమే మోగుతున్నారు మా దగ్గర. ఎవరు చూసినా 25-30 ఏళ్ళ లోపే కనపడుతున్నారు. అసలు మరి ఇంకా 16-17 ఏళ్ళు కూడా ఏం కనపడుతుందో తెలియదు మాలో వాళ్ళకి. ఇలా ఉన్నాం ముసలాళ్ళగా చుట్టూ చేరుతున్నారు. ఏదో వాళ్ళ సరదాలు వాళ్ళకుంటా, ఫోటో అంటారు, సెల్ఫీ అంటారు, ఆటోగ్రాఫ్, ఏదో వదిన పెద్ద విషయం కాదు ఇది. చిన్నపిల్లలు అడుగుతారు, చేస్తాం, పెద్ద విషయం కాదు. కానీ దాన్ని ప్రేరణగా తీసుకుంటున్నారు. ఈ చిన్న చిన్న వ్యాఖ్యానాలు ఎక్కడో వాట్సాప్లో ఎవరెవరో పెడుతున్నారు, నాకు తెలియదు ఎవరు. వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చెబుతుంటే నాకు ఆనందంగానే ఉంది. ఇది ఇంత ప్రభావం ఉందన్నమాట. మనం కొనసాగించాల్సిన అవసరం చాలా కనపడుతోంది. ఇది ఏదో అమ్మవారి లీలలా ఉంది, ఆదేశంలా ఉంది అని అనిపిస్తోంది. ఎందుకంటే మరి అనుసరించాల్సింది వాళ్లే కదా. ఇప్పుడు ఏదో 60-70 ఏళ్ళ వాళ్ళు పెద్దలు, వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించవలసిన వాళ్ళు మాకు నమస్కరించి మాకు అవమానం కూడా అన్నది, మాకు ఆయుక్షణం కూడాను. కానీ వారి దృష్టి ఎలా ఉంటుందంటే ఏదో పూర్వం చెప్పారండి, మీరు చెప్పారు, బాగానే ఉందన్నట్టుగా ఉంటుంది. వారు ఇంకా ఆచరించలేరు. వచ్చిన సమస్య ఇది. వారు ఏదో తక్కువ చేయడం కాదు, వారు ఆచరించలేరు. వీరు ఎలా కాదు, నమ్మితే ఆచరణలో పెడతారు. ఆ తరం ఇవాళ ఆధ్యాత్మికవాదుల్ని మమ్మల్ని అనుసరించడం మాకు చాలా ఆనందం కలిగించే విషయం అండి. ఇదివరకు మా అమ్మ నాన్నకి మీరంటే చాలా ఇష్టం అండి అనేవాళ్ళు ఇప్పుడు నాకే మీరంటే చాలా ఇష్టం అంటున్నారు. అమ్మయ్య మారింది నా తరం అనుకున్నాను నేను. ఈ అమ్మ నాన్నకి నేనంటే ఇష్టం అన్న రోజుల్లో 5-6 ఏళ్ల క్రితం నాకు ఏమిటి ఇలా మాట్లాడతారు, అమ్మగారికి ఇష్టమైతే నాన్నగారికి ఇష్టమైతే ఉపయోగం, ఈ పిల్ల ఎందుకు ఇష్టపడదు నన్ను, ఈ పిల్లాడు ఎందుకు ఇష్టపడదు, వీడికి నచ్చేలా నేను చెప్పడం లేదా అంటే ఇంకా అందట్లేదనమాట అనుకున్నాను నేను. ఇవాళ మాకే మీరంటే చాలా ఇష్టం అండి, మేము చాలా ఫ్యాన్స్ అండి, ఫ్యాన్ చూడలేటు సంతోషం అమ్మ అంటున్నాను నేను. కావాల్సింది అదే కదా. అందుకుందుకు సిద్ధంగా ఉన్నారు. మనం ఇప్పుడే అందించాలి, జాతిని చైతన్యవంతం చెయ్యాలి. ఆకాశమునందు ఆక్రమించు అవకాశము చూచును మానవుండు. నైతికంగా అగాధంలో దిగిపోతే దిగిపోదుము కాక, అగాధమునందు నిలిచి ఆకాశమును ఆక్రమించు అవకాశము చూచును మానవు. ఈ ఆశయవాని ఆశయమునైనది. ఈ ఆశయ లేకపోతే ఆశయాలు ఎక్కడ ఉంటాయండి? శబ్దం ప్రకారం చూసిన ఆశయ, ఆశ, ఆశయం ఒక అక్షరం చేరిస్తే అయిపోయాయి. ఎటువంటి ఆశ? ఈ రేపు వసంత శోభకై ఈ శిశిరములో చిగురులేరును పిల్చును కోకిలమ్మలన్. ఇది కవిత్వం. వీరినంతా మామూలు వ్యాఖ్యానం. రేపు ఎప్పుడో వసంతం వస్తుంది. వసంతం అంటే చిగురాకులుట, కొన్ని చిగుళ్ళు ఏరు దగ్గర పెట్టుకుందాం. దగ్గర పెట్టుకుంటారా? అదే కవిత్వం, అదో భావన. కోకిలను కూడా ముందే పిలుద్దాం. మళ్ళీ అప్పుడు ఎక్కడైనా బిజీ అయిపోతారేమో, ఉగాది నాటికి పండితులు బిజీ అయిపోయినట్టుగా ముందే పిలిచేద్దాం. మాకు ఉగాది పండుగ అనేసరికి డిసెంబర్లోనే మొదలవుతాయి పిలుపులు. ఏమంటే ఈసారి ఉగాదికి మా దగ్గరికి రావాలని. ఇప్పుడు చేందుకు ఏమోనండి బాబు, మీరు ఎక్కడికి చెక్కేస్తారు, మిమ్మల్ని నమ్మడానికి వీలేదంట. అలాగా కోకిలను ఎప్పటి నుంచే పిలుద్దామండి. మేము రేపు వసంతం వచ్చే కోకిల అన్ని చోట్ల ఎక్కడెక్కడికో తోటలోకి వెళ్ళిపోతే మా తోటలో ఉంటుందో ఉండదో, అందుకని కొన్ని కోకిలను పిలిచి 2 నెలల ముందే వాటిని పోషించి అక్కడ పెట్టుకుందాం. ఇంత ఆశ ఉంటుంది మనిషికి. రేపు వసంతం కోసం ముందే చిగురులు ఏరు దగ్గర పెట్టుకుంటాడు, ముందే కోకిలని పిలుచుకుంటాడు తన తోటలోకి. రేపు వసంత శోభకై ఈ శిశిరములో చిగురులేరును పిల్చును కోకిలమ్మలన్. అదుగో ఈ ఆశ ఆశయంగా మారడం వల్లే మానవుడు ఎన్ని కనిపెట్టాడండి.
ఊటకలం నుంచి ఉగ్రవాదుల చేతి బాంబు వరకు మానవుడే బ్రహ్మ, మానవుడే ధాత, మానవుడే విధాత. ఫౌంటైన్ పెన్ ఊటకలం అదెంత అద్భుతమైన ఆవిష్కరణ. అంతకుముందు చెక్క ములుకుల్లా చేసి గంటం ఆకారంలో దాన్ని శిరాలో ముంచి రాసుకునేవారు. అది కూడా లేనప్పుడు గంటాలు తాటాకులే. ఇదంతా అభివృద్ధి కదా. మరి ఆ కనిపెట్టం ఉగ్రవాదుల బాంబు వరకు వెళ్ళింది. అది పెడుతుంది, ఓ చోట ఆగుతుందా? అన్నిటికీ నరుడే, మానవుడే బ్రహ్మగారు. పైగా నిప్పు కనిపెట్టడం అనేది మానవ జీవితంలో అత్యద్భుతమైన ఆవిష్కరణ. మానవ జీవితంలో అత్యద్భుతంగా చెప్పుకోదగిన ఆవిష్కరణలు, గొప్ప మలుపు తిప్పిన ఆవిష్కరణలు 3. 1 నిప్పు, 2 చక్రం, 3 కంప్యూటర్. ప్రాథమిక దశలో నిప్పు గొప్ప ఆవిష్కరణ. అసలు నిప్పు కనిపెట్టగానే చప్పని జీవితంలో చవి పుట్టిందండి. ఎలా పుడుతుంది నిప్పు? మాయల మహిమలు చెప్పొద్దు, నిప్పు సహజంగా పుడుతుంది. ఆది మానవుడు నాగరికతలో తన జీవితంలో భాగంగానే పచ్చి మాంసమే తినేవాడు. కాల్చుకు తినాలని తెలియదు. కానీ ఏదో చలి కాల్చుకుంటూ అక్కడ కూర్చున్నప్పుడు ఎప్పుడో తింటున్నటువంటి ఓ మొక్క అందులో పడితే అది కాస్త కాలి టక్కన అయ్యో నా మొక్క పోయింది అని తీసుకుని మళ్ళీ తింటే ఇదివరకు తిన్న పచ్చి మాంసం మొక్క కంటే కాలిన మాంసం మొక్క రుచిగా ఉంది, అర్థమైపోయింది, కాలిస్తే బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి మొత్తం రోస్టింగ్ ఫాస్టింగ్ మొదలయ్యాయి. అయితే ఎందుకు వస్తుంది? అలాగే నిప్పు ఎలా పుడుతుంది? సహజంగా అడవులు అంటుకుంటూ ఉంటే ఇలా రాసుకుంటూ ఉంటే నిప్పు పుడుతుంది. రాస్తే పుడుతుంది అనమాట అని ఈయన అందుకుని రాయడం వాళ్ళిట్ట. అదే అరణి మథనం. అవి చండ్ర కొయ్యలోనో జమ్మి కొయ్యలోనో ఎక్కువగా పుట్టచ్చు, మిగిలిన వాటిలో తక్కువగా పుట్టచ్చు. ప్రతి కట్టెలోనూ అగ్ని ఉంటుంది, పైకి కనపడదు, రగులు కొలుపుతేనే పైకి వస్తుంది. అలాగే హృదయంలో భగవంతుడు ఉంటాడు, అగ్నిస్వరూపుడు, తేజస్వరూపుడు. సాధన చేస్తేనే, మథన పడితేనే పైకి వస్తాడు, కనిపిస్తాడు. పైకి రావడం లేదు, కనిపిస్తాడు. ఎందుకంటే మధిస్తే కానీ అగ్ని పుట్టదు, మధిస్తే కానీ మాధవుడు దొరకదు. క్షీరసాగర మథనం కథ ఉద్దేశమేది. మధిస్తేనే అమృతం వస్తుందయ్యా, మధించవయ్యా. ఇది గ్రహించాలి. అందుకని నిప్పు కనిపెట్టడైనా చప్పని జీవితంలో రుచి పుట్టింది. ఆ రుచి పుట్టడంతో నవరసభరితమైన కావ్యాలు వస్తాయి. ఎప్పుడైతే 4 రకరకాల రుచులు అందుతున్నాయో ఆయా రుచులకు సంబంధించిన భావాలు వస్తాయండి. ఎందుకంటే ప్రతి రుచికి ఒక రంగు ఉంది. సంగీతంలో 7 స్వరాలకి రంగులు ఉన్నాయండి. 7 స్వరాలకి 7 రంగులు ఉన్నాయి. ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో చెబుతాడు. ఐదో గా అనే స్వరం ఉంది, అది బంగారపు రంగులో ఉంటుందట. ఆ స్వరానికి రూపకల్పన చేస్తే బంగారపు రంగు ఉంటుంది. ఏదో దా అనే ఒక స్వరం ఉంటుంది, అది నలుపు రంగులో ఉంటుందట. సరిగమ పదని అని దాంట్లో స్వరానికి రంగులే ఒకటి, అంతే. రుచికి రంగు ఉంటుంది. అలాగే రుచికి భావవ్యక్తి ఉంటుంది. దాన్ని బట్టే కావ్యాలు పడతాయి. మంచిది. ఉప్పు కనపట్టకపోతే ఉపనిషత్తులు సహా ఏమీ లేనట్టే. కావ్యాలు అక్కడి నుంచే పుడతాయి, భావాలు అక్కడి నుంచే పుడతాయి. ఎందుకంటే వేదాల్లో మహాకవిత్వం ఉంది. ఆ కవిత్వం ఎక్కడి నుంచి వచ్చింది? మానవుని అద్భుత ఆవిష్కరణలో మరొకటి, పొన్నమి చంద్రుని చూచి సొన్నను సృష్టించనంట. శూన్యములో ఏ చిన్నెలు కనిపించినవు వన్నెల చక్రము బుట్టే ప్రగతిన్ తరుమన్. వన్నెల చక్రము బుట్టే ప్రగతిన్ తరుమన్. చక్రాన్ని సృష్టించారండి. అసలు అంతకంటే ముందు సున్నను సృష్టించారండి. భారతీయులు చేశారండి ఈ పని. పూర్ణానుస్వారాన్ని మొత్తం గణిత శాస్త్రానికి సృష్టించి అందించింది మనమే. ఆ పూర్ణానుస్వారం సృష్టించడానికి మనకు చంద్రుడు ఆధారం. అందుకే మన రూపాయి బిళ్ళ చందమామాకారంలో గుండ్రంగా ఉంటుంది. వెండి బిళ్ళ అదే ఆకారం. సరిగ్గా చంద్రుల్లో 16 కళలు. అందుకే రూపాయికి 16 అణాలు. లెక్క సరిపోదు, అయినా 16 అణాలే చంద్రుడిని బట్టే. ఎందుకంటే చంద్రుల్లో మాత్రం లెక్క సరిపోయింది ఏమిటి? సౌరమానం ప్రకారం లెక్క సరిపోతుందండి. ఎప్పుడు చంద్రమానం ప్రకారం సరిపోదండి. ఓ తిథి పొడుగుంటుంది, ఓ తిథి పొట్టిదుంటుంది. ఓ రోజు తిథిద్వయం అంటారు. చాలా గొడవలు ఉన్నాయి ఇందులో. చంద్రమానంలోనే ఉంటాయి ఈ గొడవలు, సౌరమానంలో ఉండవు. మీకు ఆదివారం అంటే ఆదివారమే, ఆదివారంలో సోమవారం కలవదు. అంటే చంద్రుల్లో కళల్లో తేడాలు ఉన్నట్టే రూపాయికి 16 అణాలు కూడా తేడా. మరి 16 96. 2 నెలలు అంటే బేడ. 2 బేళ్ల పావలా అంటే పైసామైంది. 2 బేళ్ల పావలా అంటే బేడ అంటే 12 పైసలు. 2 బేళ్ల పావలా అనేవారు మా పూర్వం, మా చిన్నతనంలో ఈ లెక్కన. 2 బేళ్ల పావలా అయితే 2 12 24 పైసలు అయితే పైసామైంది. అది అంతే అబ్బాయి అడగద్దు అనేవారు. దీన్ని లెక్క తేలాలి అంతే. ఎందువల్ల ఈ భావన వచ్చింది? చంద్రుడిని బట్టి. చంద్రుల్లోనూ లెక్క తేలా.
ఎందుకంటే సూర్యుడు అంత ఖచ్చితంగా ఉండే మనిషి కాదు చంద్రుడు. ఎందుకంటే చంద్రమా మనసో జాత, మన మనస్సు ఎంతో చంద్రుడు అంతే. మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు. మనస్సు ఖచ్చితంగా ఉండదు, సంకల్పం వికల్పం సంకల్పం సూర్యుడు బుద్ధి తేజస్సు, బుద్ధి నిశ్చయాత్మకం, నిశ్చయాత్మిక బుద్ధికి సంకల్పాత్మకం మనః. ఈ అద్భుతమైనటువంటి భౌతిక భావాలు ఆధ్యాత్మిక భావాలు కలగలిసిపోయినటువంటి ఈ అభివ్యక్తి చూడండి, ఇది మొత్తం మానవుని వైజ్ఞానికతకి మూలం కూడా ఆధ్యాత్మికతే. ఆ రకమైన వైజ్ఞానిక ప్రగతి ఎలా సాగిందో మనం 23:30 గంటల్లో ఇంకా తెలుసుకుందాం. అంతవరకు ఆ ప్రగతికి మూలమైన అభివ్యక్తికి మూలమైన తెలుగు భాషలో మాట్లాడదాం.